స్థుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాను ప్రియులరా. 39వ అధ్యాయంలో రాయబడిన కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని నేను అనుకుంటుని. నాలుకతో పాపము అనేది జరుగుతుంది అని ఈ వచనం తెలియజేస్తుంది. అంటే నాలుకతో చెడ్డ మాటలు, ఏమంటే దైవ దోషణలు, దైవ విరుద్ధమైన మాటలు, దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి మాటలు, దేవుడు వద్దన్న మాటలు ఏమండి చెప్పటము నాలుకతో పాపం చేయటం. నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును అంటే నాలుకతో పాపం చేయకుండా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ప్రతి విషయం కూడా మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి అన్ని విధాలుగా ఆలోచించి మాట్లాడాలి. ఏమండి కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా బోధకులైన వారు ఉండాలని వాక్యం చెబుతుంది. ఒకసారి రోమిలకు రాసిన యాకోబు పత్రికలో యాకోబు గారు చెప్తున్నారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 12వ వచనం వరకు నాలుక గురించే భక్తుడు యాకోబు గారు రాశారు. అందులో 1వ వచనం చూడండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండి. మరీ కఠినమైన తీర్పు కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు అంటే 3rd డిగ్రీ ఎవరికి ఉంటుంది? బోధకులైన మనకు. అంటే బోధకులైన మనకి ఎందుకు ఉంటుందో, బోధకులు ఎక్కువ నాలుకను ఉపయోగిస్తారు. ఏమండి సో ఎక్కువ మాట్లాడేది ఎవరు అంటే బోధకులు ఎక్కువగా బోధిస్తారు కదా. సో మనం తీర్పు పొందకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనేక విషయాల్లో మనము అందరూ తప్పిపోతున్నారు. బోధకులు అందరూ తప్పిపోతున్నారు. అనేక విషయాల్లో తప్పిపోతున్నారు. అందుకనే జాగ్రత్త అవసరం. ఏమండి నేను తప్పలేదండి అని ఎవరు చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక బలహీనతలో ఖచ్చితంగా తప్పిపోతారు. ఇది కన్ఫర్మ్ అన్నమాట. అంటే మనం అయితే తప్పిపోకుండా ఇంకా జాగ్రత్తగా మనం అదుపు చేసుకోవాలి. ఏమండి తప్పుడు బోధలు కానీ తప్పుడు మాటలు కానీ ఆడకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎక్కడో ఒక దగ్గర మాటలు ఆడేస్తారు. ఆడలేరు అని, అసలు ఆడడం జరగదని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మానవుడు స్వభావరీత్యా అంటే పాపి. సో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఎన్నో మనం తప్పుడు మాటలు ఆడేసే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ఏమంటే 99% తప్పుడు మాట ఆడడం పరిస్థితి ఉండదు. కానీ వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా చేసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. కనుక మనం అలాగా ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మనం ఆత్మీయతలో ఎదుగుతున్నట్టు, పరిశుద్ధతలో ఎదగటం మనకు క్రైస్తవ జీవితంలో ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడు ఒకే స్థితిలోనూ ఉండిపోవటం కాదు. కాబట్టి అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాం. ఎవడైనా మాట ఎందుకు తప్పనేడు అట్టివాడు లోపం లేనివాడు తన సర్వశరీరము స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. మాట ఎందుకు తప్పకపోతే సర్వశరీరనాదిను స్వాధీనపరుచుకున్నవాడు అవుతాడు. కనుక మాట ఎందుకు తప్పకుండా మన సర్వశరీరాన్ని స్వాధీనపరుచుకునేవారుగా మనం ఉండాలి. ఏమండి సో మనల్ని మనం ఆ విధంగా జాగ్రత్త చేసుకోవాలి. అందుకు ఖచ్చితంగా దేవుని సహాయాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. అందుకు దేవుని సహాయాన్ని అడుగుతూ ఉండాలి. కానీ మన దేవుని సహాయం ఉంటున్నప్పుడు మన శరీరాన్ని మనం ఖచ్చితంగా నాలుకని ఖచ్చితంగా అదుపు చేసుకొని జీవించగలుగుతామని మనం ఈ వచనాల ద్వారా తెలుసుకోవాలి. అలాగే భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా భక్తిహీనుల మధ్య మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భక్తిహీనులు ఏదో ఒకటి వారు మనల్ని రెచ్చగొట్టడానికి, మన ద్వారా తప్పుడు మాటలు ఆడించడానికి, లేదా మనల్ని కోపం పుట్టించడానికి, లేదంటే మన ద్వారా తప్పు మాటలు దొర్లించడానికి ఏదో ఒక విధంగా రెచ్చగొడుతూ మాట్లాడతారు.
భక్తిహీనుల పని అదే. వారు ఎల్లప్పుడూ వారు నాలుగుతో తప్పుడు మాటలు ఆడుతూనే ఉంటారు. కానీ ఆడని వారిని కూడా ఆడించేటట్టుగా వారు ప్రయత్నాలు చేస్తారు. దుష్టుడి పని ఏంటి? వాడు ఇప్పుడు పాపంలోనే ఉంటాడు, పాపమే చేస్తుంటాడు అని ఇంకా అనేక మందిని పరిశుద్ధంగా బతుకుతున్న వారిని బ్రతకనివ్వకుండా పాపములో పడేయాలని వాడు ప్రయత్నాలు చేస్తాడు. కనుక దుష్ట సంబంధులు అందరూ ఇలాగే ఉంటారు. వారు ఎలాగో పాపంలోనే ఉంటారు, పాపంలోనే జీవిస్తారు. వారితో పాటు ఆ బురద పరిశుద్ధంగా ఉన్నవారి మీద వేయాలనే చూస్తారు. సో ఇలాంటి పరిస్థితులు మనం పరిశుద్ధంగా జీవించడానికి మనం చాలా జాగ్రత్త వహించాలి. జాగ్రత్త అని అన్నాడు. చాలా జాగ్రత్తగా చూచుకుందును, జాగ్రత్తగా చూసుకోవాలి భక్తుడు. ఎందుకంటే భక్తిహీనుడు ఏం మాట్లాడేసిన ఎవరు పట్టించుకోరు. ఏమంటే వాడు ఎన్ని మాట్లాడినా ఎవరేమనరు. కానీ మనం ఒక మాట తప్పుగా వచ్చిందంటే అదే పట్టుకుంటారు, ఇంకంతే. అదవుతుందండి. సో యేసుక్రీస్తు వారిని నమ్ముతున్న వారు ఒక మాట మాట్లాడితే అది 100 మాటలు మాట్లాడినట్టే లెక్కగా చూస్తారు. కానీ భక్తిహీనుడు ఎన్ని మాట్లాడేసినా వాడిని ఎవరు పట్టించుకోరు. వాడికి తప్పులేదు, వాడు ఎన్ని మాటలు మాట్లాడేసినా పర్వాలేదు. అలాంటి పాపపు లోకంలో మనం ఉన్నామనే విషయం తెలుసుకోవాలి. సో లోకమంతా దుష్టుడి యందు పడి ఉన్నది అనే విషయం మనం గ్రహించాలి. లోకమంతా ఎక్కడ ఉంది? దుష్టుడి యందు ఉన్నది. సో క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే అంటే పరిశుద్ధత యందు ఉంటారు. క్రీస్తులు లేని ప్రతి ఒక్కరు పాపములోనే ఉన్నారు. కనుక మనం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, నా నోటికి చిక్కు ఉంచుకుందును భక్తుడు, నా నోటికి చిక్క ఉంచుకుంటాను, నేను నోరు తెరవకుండా గట్టిగా ప్లాస్టర్ వేసుకుంటాను. ఎందుకు అంటే ఖచ్చితంగా భక్తిహీనుడు ఏదో అంటాడు, అప్పుడు మన కోపం రేపుతాడు, లేదా మనలో మనశ్శాంతి లేకుండా చేయాలని వాడు చూస్తాడు. కనుక అలాగా భక్తుడు ఏమంటున్నాడు? తను జాగ్రత్తగా చేసుకుంటాను, మాటల్లో నేను అదుపు చేసుకుంటాను అని ఇక్కడ దావీదు భక్తుడు చెబుతున్నట్టుగా మనం చాలా జాగ్రత్తగా ఆ విషయంలో మాట్లాడే విషయంలో ఉండాలని ఈ వచనం తెలియజేస్తుంది. తర్వాత నేను ఏమియు మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనంగా ఉంటిని. చూడండి, క్షేమమును గూర్చి కూడా భక్తిహీనుల దగ్గర చెప్పకూడదు. అంటే మంచి విషయం కూడా భక్తిహీనుడికి చెప్పకూడదు. ఎందుకంటే మంచి విషయం చెప్పినా వాడు ఆ మంచి విషయాన్ని కూడా చెడ్డగా మలుస్తాడు. ఆ మంచి విషయాన్ని కూడా వాడు పదార్థాలు తీస్తాడు, వక్రీకరిస్తాడు. అందుకనే యేసుప్రభు వారు ఏం చెప్పారు? ఏమండి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకొడి అన్నారు. అంటే పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, మంచి మాటలను పిచ్చి కుక్కలాంటి స్వభావం కలిగిన వారికి మనం పెడితే ఏం చేస్తుంది? పిచ్చి కుక్క కరుస్తుంది. కనుక పిల్లరా, పరిశుద్ధమైనది కూడా, పరిశుద్ధమైన దేవుని వాక్యం కూడా పిచ్చి కుక్క లాంటి స్వభావం కలిగిన వారి దగ్గర మనం మాట్లాడకూడదు. అదే అంటున్నాడు భక్తుడు, క్షేమం గూర్చి అయినను పలుకకు నేను మౌనంగా ఉంటుంది. క్షేమకరమైన మాటలు, శుభకరమైన మాటలు, మంచి మాటలు కూడా నేను భక్తిహీనుల దగ్గర పలకకుండా ఉన్నాను. ఎందుకంటే ఆ మంచి మాటలు పలికినా సరే వారు అలాగ చేస్తారు. అంటే భక్తుడు మౌనం వహించడం మంచిది. ఏమండి, ఎంతో అవసరమైనప్పుడు తప్పదు అన్నప్పుడు మాట్లాడాలి. ఏమంటే మాట్లాడకపోతే అక్కడ తప్పు జరిగిపోతుంది, మాట్లాడకపోతే అన్యాయం జరిగిపోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. అంతే తప్ప మిగతా ఏ సందర్భంలో అనాలోచితంగా మాట్లాడకూడదు. అలాగే తర్వాత అయినను నా విచారం అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. అంటే భక్తుడు మౌనంగా ఉన్నాడు, అయినా సరే లోపల దేవుని వాక్యం ఉండడం వల్ల, పరిశుద్ధాత్మ ఉండటం వల్ల దేవుని వాక్యం మండిస్తుంది హృదయాన్ని. మంచి విషయాలను చెప్పు అని దేవుని వాక్యం, పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివసిస్తాడో వారు దేవుని మంచి మాటలు చెప్పకుండా ఉండలేరు. దేవుని కూర్చిన ఆ యొక్క శుభవచనాలు చెప్పకుండా ఉండలేరు. సో దేవుని మాటలు చెప్పాలనే మంట కలుగుతుంది. ఏమండి, సో అప్పుడు నేను నోరారా పలికిచ్చింది. ఏమని పలికాడు భక్తుడు?
దావీదు గారు, యెహోవా, నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. అంటే ఇక్కడ నోరార గట్టిగా యెహోవా దేవునికి, నిజదేవునికి ఇక్కడ భక్తుని దావీదు గారు ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా, నా దినముల ప్రమాణం ఎంతైనదో నాకు తెలుపు. నాకు ఎన్ని రోజులు ఇచ్చావో చెప్పు. ఈ లోకంలో ఎన్ని దినాలు నేను ఉండాలి నాకు తెలియచెయ్యు. అది నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. నా దినములో పరిమాణము నీవు వ్యతిరేకంగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయువు లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైన ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారి తిరుగులాడుదురు. వారు తొందరపడుక గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు, కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుదును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమలన్నిటినీ నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాన్ని చేసిన నువ్వే గనక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మిటి కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందమంతి చెడగొట్టెదవు. నరులు వట్టి ఊపిరి వంటి వారు. భక్తులుగా ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? భక్తిహీనులతో కాదు, దేవుడితోనే మాట్లాడుతున్నాడు భక్తుడు. సో మనము ఎక్కువగా మన దేవునితోనే మాట్లాడాలి. ఏమంటే మనుషులతో కంటే దేవునితో ఎక్కువ మాట్లాడాలి. అసలు భక్తిహీనులతో కంటే దేవునితోనే ఎక్కువ మాట్లాడాలి. భక్తిహీనతో అసలు ఏమంటే మాట్లాడడం కాదు, కానీ దేవునితోనే ఎక్కువ. ఇక్కడ దావీదు భక్తుడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ ఎవరికి చెప్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు. దేవా, నా యొక్క ఆయుష్ ఎంతో నాకు చెప్పు. మనుషులందరూ ఒకటి నీడ లాంటి వారే. తర్వాత వారు ధనం కూర్చుకుంటారు. అది ఎవరికి చేజిక్తుందో వారికి తెలీదు. అయితే నేను దేని కొరకు కనిపెడతానంటే ధనం కోసం కాదు. ఈ కొద్ది జీవిత కాలంలో నిన్నే నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమలాంటి నుంచి నా పాపాలంటే నన్ను విడిపించు. నన్ను నీచులకు నిందాస్పదంగా చేయకు. నీచుల దగ్గర నన్ను అవమానపాలు చేయకు. ఎంత మంచి మాటలు భక్తుడు చెప్తున్నారు చూడండి. నాకు మా ఇతర భక్తిహీనులాగా వాళ్ళలాగా ధనం కూర్చుకోవాలని నాకు లేదు. నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలియచేయి. నేను దేని కొరకు కనిపెట్టాలంటే నీ కొరకే కనిపెడతాను. మనుషులైతే దేని కోసం కనిపెడతారు? ఏమంటే సంపాదన కోసం, అదే ఆస్తుల కోసం, లేదంటే ఇంకా వేటి కోసము కనిపెడతారు. కానీ దేవుని కోసం కనిపెట్టేవారు ఉంటారా? ఏమంటే దేవుని సన్నిధి కోసం, దేవునికి ప్రార్థించడం కోసం, దేవుని వాక్యం వినడం కోసం కనిపెడతారా? నేను భక్తిహీనులు వాటి కోసం కనిపెట్టరు. నేనైతే దేనికోసం కనిపెట్టుదును? నిన్నే నేను నమ్ముకున్నాను. నా అతిక్రమలన్నీ నుండి నన్ను విడిపించిన, పాపాలన్నీ విడిపించిన, పాపాలన్నీ క్షమించు. ఎంత మంచి ప్రార్థన. కాబట్టి మన పాపాలను క్షమించమని మన ప్రభుని అడగాలి. అవమానమునకు నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకు. దాన్ని చేసింది నీవే గనుక నోరు తెరవక నేను మౌననైతిని. కాబట్టి నేను నోరు తెరవక మౌనంగా ఉంటుని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించున్నాను. దోషను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మిటి కొట్టిన వస్త్రం వల్ల నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులు బట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపు, నా మరొక చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును. నా పితరులందరి వలె నేను పరవాసి అయి ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరెళ్ళినట్లు నన్ను కోపముతో చూడకము. ఇక్కడ భక్తుడు, నేను చాలా చిన్న ఆయుస్సు, నేను పరదేశిని ఈ లోకంలో నాకు కొద్ది కాలం ఇచ్చావు కదా, ఎన్ని రోజులు ఇచ్చావో మరి నాకు తెలియదు కదా. అన్ని రోజులకు ఈ లోకంలో నేను పరదేశిగా ఉన్నాను. కాబట్టి ఈ చిన్న జీవితం నా మీద కోపం ఉంచుకు. నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నా తప్పులు మన్నించు. తర్వాత నా మీద ఉన్నటువంటి తెగుళ్ళు నా యొక్క నుంచి విడిపించు, స్వస్థపరచు. తర్వాత ఇలా భక్తుడు దేవుణ్ణి బతిమాలుకుంటూ మాట్లాడతాడు. భక్తునితో
ఆ భక్తుడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవుడికి తన విషయాలన్నీ చెప్పుకుంటున్నాడు. పాపాలు క్షమించమని, ఆయుష్ కాలాన్ని సరిగా నడిపించమని, ఆ తెగుళ్ళు, తన రోగాలను స్వస్థపరచమని, అదేవిధంగా నా కన్నీళ్ళు చూచి మౌనంగా ఉండకు, నాకు సమాధానం ఇవ్వు ప్రభువా, నేను ఈ లోకంలో అతిథి లాంటి వాడిని, మా పితరుల వల్లే నేను కూడా పరదేశిని, కొద్ది కాలం ఉండేవాడినే కదా, నేను వెళ్ళిపోయే లోకం, నేను లోకంలో శాశ్వతంగా ఉండను కదా, కాబట్టి ఈ కొద్ది కాలమైన నన్ను నా పాపములు క్షమించి ఈ చిన్న జీవిత కాలంలో నాతో ఉండు, నాకు సహాయం చెయ్యు, ఈ వేదన నుంచి విడుదల కలిగించు అని ఇక్కడ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి దేవునితో మనం ఎల్లప్పుడూ మాట్లాడే వారిగా ఉండాలి. భక్తిహీనులు ఉన్నప్పుడు మన నాలుకను, మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. భక్తిహీనులు ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. కానీ దేవుని సన్నిధిలో మౌనంగా ఉండటం కాదు, దేవుని సన్నిధిలో గట్టిగా ప్రార్థించే, దేవుని సన్నిధిలో మనసారా ప్రార్థించే, దేవుని సన్నిధిలో మన విషయాలన్నీ దేవునికి చెప్పుకోవాలి. మనుషుల దగ్గర అయితే చెప్పుకోకూడదు. ఏమంటే మనుషులు మన సమస్యలు విని మనల్ని ఇంకా తక్కువగా చూస్తారు, లేదంటే ఇంకా చీపుగా ఆలోచన చేస్తారు. కాబట్టి మన సమస్యలన్నీ మన ప్రభువుకే చెప్పుకుంటే మన ప్రభువే ఆదరించేవాడని దావీదు భక్తుడు ఈ 39వ కీర్తన అంతా కూడా చెప్తున్నారు. కాబట్టి మనం మాటల్లో చాలా జాగ్రత్తగా ఉందాం. దావీదు భక్తుల్లాగా మన భక్తిహీనుల దగ్గర మాట్లాడకుండా దేవుని దగ్గరే నోరారా మాట్లాడదాం. దేవుని దగ్గర మన విషయాలన్నీ చెప్పుకుందాం. అట్టి కృపాదాన్ని దేవుడు మనకు దయచేయునుగా.